నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ఈ మధ్యకాలంలో ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం విషయంలో జరుగుతున్న అంశంపై ప్రధానంగా చర్చకు దారితీస్తుంది. తాజాగా ఎవరైతే ఈ గరికపాటి గారు ఉన్నారో వారు చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున ఈ అంశాన్ని కూడా చర్చ వచ్చేలాగా వివాదాస్పదమయ్యేలాగా కూడా కనిపిస్తోంది. వాస్తవానికి మరి ప్రభుత్వ పాఠశాలలో నిజంగా మధ్యాహ్న భోజన పథకం అవసరమా, కోడిగుడ్డు అవసరమా అంటూ ఆయన చేసిన ప్రశ్నలు కూడా ఇప్పుడు ప్రధానంగా అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. చూద్దాం జరుగుతున్న అంశంపై మరి ఏం మాట్లాడుతారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాజీ మంత్రి పుష్పలీల గారు ఉన్నారు. మేడం, ఏం చెప్తారు? మధ్యాహ్న భోజనం అనేది ప్రభుత్వం ఎందుకు అందించాలి, తల్లిదండ్రుల వాళ్ళ బాధ్యత, అలాగే కోడిగుడ్డు విద్యార్థులకు అవసరం అని కూడా గరికపాటి గారు అంటున్నారు. ఏం చెప్తారు? ఆయన మాటలు వింటుంటే నాకైతే నిజంగా కూడా ఆయన ఈ మొత్తానికి బాగా అహంకార ధోరణితో మాట్లాడాడు. ఆయననేమో అన్ని షడ్రుచులతోటి భోజనం చేయొచ్చంట, కానీ పేదవాడికి ఉండకూడదు. అసలు ఆయనకు రాజ్యాంగం చదవమనండి ముందు. ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు. నువ్వు ప్రవచనాలు చెప్పి ఎవరు మారుస్తున్నావు? ముందు నువ్వు మారు. నేను చెప్తున్నాను కదా, ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు విద్యకు దూరం అయితే ఆర్టికల్ 21A ప్రకారంగా ఎవరికైనా చదువు అందరికీ విద్య అని మన రాజ్యాంగంలో రాసుకున్నావు. నువ్వు ఏం చదివినావు అని ప్రవచనాలు చెప్తున్నావు? నీకు ఇంట్లో తిండి పెట్టిరు కాబట్టి అవన్నీ కూర్చొని చక్కగా నేర్చుకొని కూర్చొని మాట్లాడుతుంటే ఇంత పెద్ద గద్దె వేసుకొని కూర్చుంటున్నావు. నువ్వు అదే చదువుకు నీకు తిండి లేకుండా ఎండబెట్టి మాలాగా ఎస్సీ పిల్లలు హాస్టల్లో ఒకటి ఉంటే ఒకటి ఉండదు. అలాంటి చూసి ప్రభుత్వాలు మన దేశమే కాదు, కళ్ళు తెరిచి చూడు, అమెరికా లాంటి దేశంలో కూడా గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి ఫుడ్ ఇస్తారు. ఇంట్లో ఎవరు మదర్స్ అక్కడ టిఫిన్లు కట్టరు. అందరు కూడా అదే లెవెల్, అంటే విద్యకు అంత ఇంపార్టెన్స్ ఇస్తారు అక్కడ. అంటే డెవలప్డ్ కంట్రీ దగ్గర నుంచి విదేశాల ఫండ్ ఈరోజు ఏంటంటే ప్రాథమిక హక్కు, అది విద్యా హక్కు అనేది మన ప్రాథమిక హక్కు. ఈరోజు నువ్వు గుడ్డు ఎందుకు పెట్టావు, బెడ్ ఎందుకు పెట్టావు, అదేంది పెట్టావు, ఇదేంటి, నువ్వెవరు అడగడానికి? నువ్వెవడు? నీకేంటి? నీకున్న అర్హత ఏంటి అసలు? నువ్వు ఈ సమాజంలో ఏదో ఒక పెద్ద మనిషిగా నీకు అనిపిస్తే నీకేదో గౌరవం ఇచ్చారనుకుంటున్నావు, కానీ ఆ గౌరవాన్ని దాన్ని ఎలా కాపాడుకోవాలి? నీకు పద్మశ్రీ ఎందుకయ్యా? నీకు ఇచ్చిపడి బయటికి వెనక్కి ఇచ్చేసి నువ్వు దానికి అనర్హుడి. నా దృష్టిలో నా డిమాండ్ అది. అసలు నువ్వు పద్మశ్రీని వెనక్కి ఇచ్చిపడి, అంతే. నువ్వు అర్హుడివే కాదు. ఎవరు నీ ముందు కూర్చొని చప్పట్లు కొట్టి భజనలు చేసి నీ మాట వింటే ఆయన చెప్పింది వాస్తవం అంటున్నావు కదా. ఒక్కరోజు ఒక దళిత బిడ్డ, ఒక ఎస్సీ బిడ్డ ఇంటికి పద చూపిస్తా నేను. ఒక దళిత వాడికి పద, వాడికి ఇంట్లో తినడానికి అన్నం ఉండదు. అసలు సంతులిత ఆహారం అంటే నీకు తెలుసా? నేను మాజీ మంత్రిని, సోషల్ వెల్ఫేర్ చేశాను. నన్ను కూడా అసెంబ్లీలో ప్రశ్నలు వేశారు, నువ్విచ్చిన డబ్బులు పిల్లలకు సరిపోతాయా అని. అప్పుడు మేము చెప్పాల్సి వచ్చింది, పప్పులో ఎన్ని ప్రోటీన్స్ వస్తాయి, గుడ్డులో ఎన్ని ప్రోటీన్స్ వస్తాయి, పాలలో ఏముంటాయి, పిల్లలకు బ్యాలెన్స్ ఫుడ్ అనేది ఉంటేనే వాళ్ళ బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుందని సైంటిఫిక్ ఆధారాలతో చెబితే ఏ పేద ప్రజలకైతే తినడానికి 3 పూటలు అన్నం దొరకదే. వాళ్ళు మా జాతి అయితే ముఖ్యంగా వెట్టి చాకి నుంచి వచ్చాం నాయన. మేము ఒకరి పొలాలలో పనిచేస్తే వెట్టి చాకరి వ్యవస్థలో మా ఇందిరమ్మ తల్లి మమ్మల్ని దేవతలాగా మమ్మల్ని కాపాడింది. కాబట్టి ఆ వెట్టి చాకరి విముక్తి అయినాకనే మాకు చదువు. మాకు రిజర్వేషన్ విధానం మీకు ఎందుందో నీకు తెలుసా? ఎందుకు ఇచ్చారో కూడా తెలుసా? అంబేద్కర్ గారు రాసిన మాకు ముందు ఆలోచనతోటే నా పిల్లలు చదువుకోవాలి, సాంఘికంగా, రాజకీయంగా, ఆర్థికంగా 3 రంగాల్లో అందరికీ సమాన అవకాశాలు ఉన్నట్టుగానే మా దళిత బిడ్డలకు, దళిత జాతికి అందరు కూడా, అందులో ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు అందరూ ఈ ఓట్లు వేసేవాళ్ళు మేమే కదా 80%. మరి మాకు ఫుడ్ సరిగా లేకపోతే రోటీ కప్డా ఆర్ మఖాన్ అని చెప్పి గరీబీ హఠావో అన్న కాంగ్రెస్ ఒక ఆలోచనలే కాకుండా ఇప్పటి వరకు కూడా పిల్లలు విద్యకు దూరం అవుతున్నారు. ఎందుకు అవుతున్నారు? వాళ్ళ ఇంట్లో అన్నం లేదు కాబట్టి. ఆ విద్యాదానము కరెక్ట్గా రావాలి, అందరికీ చెందాలంటే ప్రభుత్వాలు దాని మీద ఆ ప్రాథమిక హక్కును కాపాడాలన్న ఉద్దేశంతో ఈరోజు లిటరసీ రేటుని పెంచాలనో, డ్రాప్ అవుట్స్ కాకుండా చూడాలనో, వాడికి ఫుడ్ ఇలా ఇస్తేనే కరెక్ట్గా వాడు తిని వాడి బ్రెయిన్ షార్ప్గా ఉంటే అందరి పిల్లలు ఈ పోటీ ప్రపంచంలో వాడు చదవాలన్న ఉద్దేశంతో ఇస్తే నువ్వు అలా మాట్లాడము నీకేమన్నా కరెక్ట్గా అనిపించిందా అండి గరికపాటి గారు? ఎందుకంటే మీకు ఇంత అహంభావం? మీరు మాట్లాడుతుండే ఓ చెయ్యి ఇలా లేపి, ఇంకో చెయ్యి ఇలా లేపి, ఇలా కొట్టి ఎందుకండి మీకు? మీ ప్రవచనాలు ఎవరికండి? రండి, ఒక ఎస్సీ బస్సులో కూర్చొని చెప్పండి మీ ప్రవచనాలు. అసలు మీరు ఎప్పుడన్నా కలిశారా? ఎప్పుడన్నా వెళ్ళారా ఎస్సీ హాస్టళ్ళకి, బీసీ హాస్టళ్ళకి? లేకపోతే మన పిల్లలు ఏ రకంగా అయితే ఉన్నారో, పేదరికంలో ఉన్న వాడికి ఎంత బాధల్లో ఉంటారో ఒకసారి తెలుసా నీకు? ఫీజులు కట్టుకోలేడు కాబట్టి గవర్నమెంట్ స్కాలర్షిప్లు ఇచ్చి వాడిని స్కూల్ చదువుకోవడానికి గవర్నమెంట్ ఇస్తూ ఉన్నప్పుడు మీకేంటి బాధ? పుస్తకాలు ఇస్తే వాడు కొనుక్కోలేడు కాబట్టి
ప్రభుత్వానికి ఇస్తే నీకేంటి బాధ నీకేం బాబు? నువ్వు పుస్తకాలన్నీ చదివేశావా? నువ్వు చెప్పేటే నీ నీతి మాటలా? నీవన్నీ వినాలా? నీకే అసలు ఒక రకమైన లెవెల్లో జ్ఞానం సరిగ్గా లేదని నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకు అని ఇలాంటి మాటలు బట్టలు ఇవ్వాలి, సబ్బులు ఇవ్వాలి, పెళ్లి పిల్లోడు ఏంటి, పిల్లోడిని పట్టుకుని పెళ్లి పిల్లోడు అంటావా? శోభనమా? అంత చిన్న పిల్లోడికి ఆ మాట ఒక అర్థం కూడా తెలియదే. నీ 2 పెళ్ళిళ్ళు చేసుకున్నావు కదా, అందుకే నీకు శోభనం గురించి బాగా తెలిసేమో. ఏం మాట్లాడుతున్నావు అని అనిపించుకోకూడదండి. మీరు ఒక స్టేజ్కి వచ్చారు, మీకు గొప్ప ఒక పదవి వచ్చింది, మీకు గౌరవించింది ప్రభుత్వము, దాన్ని చక్కగా నిలుపుకోండి. మీరు నాకేం మిమ్మల్ని తిట్టాలని, మీరు నాకేం శత్రువు కాదు, కానీ నా పిల్లలు అంటే మా దళిత బిడ్డలని ఒక పూట ఉంటే ఇంకో పూట ఉండదు. అలాంటి మమ్మల్ని పట్టుకొని తింటే తింటారు, వాడే కొనుక్కోమనండి, వాడే ఇయ్యండి అంటే నీకు అవసరమా ఇప్పుడు అవధానం? మీ అమ్మ నీకు 3 పూటలు తిండి పెట్టలేదా? నువ్వు సంపాదించుకోలేదా? ఎందుకు అవధానం చేస్తున్నావు? డబ్బుల కోసమేగా చేస్తున్నావు నువ్వు. మరి ఇప్పుడు నీకు అవసరమా? నీకు అన్నీ అరేంజ్ చేస్తే, నీకు ఇంత ఫీజు ఇస్తే వచ్చి 4 ముక్కలు చెప్పేసి వెళ్ళిపోతావు. అవసరమా నీకు? ప్రాక్టికల్గా అంబేద్కరు, జగ్జీవన్ రామ్, కాన్షీరామ్ వీళ్ళంతా మహానాయకులు. ఈ సమాజం కోసం పాటుపడి ఒక పూట అన్నం కూడా లేకుండానే వాళ్ళు వెళ్ళి తమ జాతుల కోసం ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి అన్నీ అందించాలన్న తపనతో పనిచేసిన వాళ్ళకి చెందవలసిన దాన్ని కూడా గౌరవం ఇవ్వకుండా నువ్వు అపహాస్యం చేసి మాట్లాడుతున్నవే అవదాని. నువ్వు ఏదో సంస్కృతం మాట్లాడేంత మాత్రం నువ్వు పండితుడువా? మాకు రాదనుకుంటున్నావా చదువులు? చదివినంత మాత్రాన సంస్కారం ఉండాలి. ఆ సంస్కారం మీకు లేదండి. దయచేసి మీరు ఆ మాటని వెనక్కి తీసుకోండి. తప్పైందని సమాజం ముందుకొచ్చి మీరు సారీ చెప్తేనే మీకు అవధానంలో చేయడానికి కానీ ఇంకో ప్లేస్లో మీరు వెళ్ళడానికి కానీ అర్హులు, లేకపోతే మానేయండి మీరు. అయితే ప్రధానంగా ఉపాధ్యాయుల లక్ష్యం కూడా ఇతర కార్యక్రమాల వల్ల వాళ్ళ లక్ష్యం సరిగా చేయట్లేదు. విద్య చెప్పాలి తప్ప ఇలా భోజనాలకు సంబంధించిన వ్యవహారాలు ఇతరత్ర పనుల వల్ల విద్యార్థులకు సరైన విద్య అందించడం ఉద్దేశంతో అన్నారు. ఆయన వెనకటి రోజున మర్చిపోయినట్టున్నాడు. ఆ రోజులలో పురాణాలలో మనకి అంటే మన కుటీరాలలో అంటే చదువుకోవడానికి వెళ్తే పిల్లల్ని దాంట్లోనే పెట్టుకొని గురువు దగ్గరే ఉండి విద్యను నేర్పించేవాళ్ళు. రాజరిక వ్యవస్థల నుంచి కూడా అంటే వాళ్ళకి భోజనం అంతా అక్కడే, పేరెంట్స్ వాళ్ళ దగ్గరనే వదిలేసేవాళ్ళు. అన్ని రకాలుగా శాస్త్రాలు నేర్చుకోవాలని, పాండిత్యం సంపాదించాలని, అన్ని విలువిద్యలు కూడా నేర్చుకోవాలని అందరు చక్రవర్తుల పిల్లల్ని కూడా ఆ సాదాసీదామైన పద్ధతిలోనే విద్యను అందించేవాళ్ళు. మరి ఇప్పుడు ఆ విద్య రోజు రోజు కనుమరుగు అయిపోతుంది. కాబట్టి మనకి కావాల్సింది అందరికీ విద్య ఉంటేనే కదా. సో ఆ విద్యను అందించాలన్న ఉద్దేశంతో మనకు పెట్టిన ఈ రాజ్యాంగంలో అంబేద్కర్ గారు రాసిన దానికి ఈయన అవహేళనగా మాట్లాడినందుకు దానికి వాళ్ళకి తిండి అవసరమా, వాళ్ళని తెచ్చుకోమని అంటే అసలు నువ్వు ఇస్తున్నావా? నీ డబ్బా అది? నీ ఇంట్లో నుంచి ఇస్తున్నావా? లేదా నీ ఆస్తి ఏమైనా పంచిస్తున్నావా వాళ్ళకి? ఏ రోజన్నా ఒక్కరోజు ఒక పేదవాడికి దానం చేసావా? ఏ లెక్కలో నువ్వు ఏ రైట్ ఉందని మాట్లాడారండి మీరు? దయచేసి ఆ మాటని వెనక్కి తీసుకోండి. అసలు మీకు పద్మశ్రీ అవార్డు ఎందుకు ఇచ్చారో అది మీకు ఏమాత్రము మానవత్వం ఉన్నా, మీరు మాట్లాడిన దానికి ఏమన్నా ఫీలింగ్ వస్తే మీరు దాన్ని వెంటనే తిరిగి ఇచ్చేయండి. అలాగే క్షమాపణ చెప్పండి, అంతే. జరగపాటి టీం నుండి అయితే మాత్రం ఒక మెసేజ్ వచ్చింది. ఆయన మాటల్ని వక్రీకరించారు, చాలామంది కూడా అర్థం చేసుకోవట్లేదు. ఆయన చెప్పిన దాన్ని కూడా ముక్కలు చేసి ఆ ముక్కల్నే బయటకు చెప్తున్నారు తప్ప ఆయన ఉద్దేశం అది కాదు, కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని కూడా వాళ్ళ టీం చెప్తుంది. ఆయన చేసిన దాన్ని వక్రీకరించి ఇప్పుడు ఇంతగా ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం ఎవరికి లేదు. ఆయన గురించి ఛానల్స్కి అవసరం. ఆయన దేశ నాయకుడా లేకపోతే దేశానికి ఏమైనా వెలుగు పెట్టినోడా? ఆయనకి ఇట్లా చేసుకునే వాళ్ళు భజన పరులు ఉండే, పని పాట లేకుండా వెళ్ళి ఆయన చెప్పిందే వేదం అనుకొని పాటించే వాళ్ళకి అది కరెక్ట్గా ఉంటుంది. బ్రేకప్లు చేసిన వాళ్ళు వేశారు అంటే లైవ్ మీరేం మాట్లాడారు ప్రతి ఛానల్లో వచ్చింది. ఇంకా దాని కంటెంట్ను కట్ చేసి పెట్టారు, అలా రాశారు ఇలా రాశారు అంటున్నారంటే ఎంత మౌఢ్యంలో ఉన్నారు మీరు. మీరు ఏ పద్ధతిలో బతుకుతున్నారు? అలాంటి వాళ్ళ దగ్గరికి ఎందుకండి మీరు వెళ్ళాలి? మీరు నిజంగా కూడా మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ సమాజంలో మీకు పేబ్యాక్ సొసైటీకి రండి. మీ దగ్గర ఉన్నవి మీరు బాగా డబ్బులు సంపాదించి ఆ ప్రవచనాలు వినేదానికంటే, అలాంటి వాళ్ళది చెత్త వినేదానికంటే మీరు ఆ పేబ్యాక్ సొసైటీలో ఒక పిల్లోని అడాప్ట్ చేసుకోండి. ఓ పిల్లగాడికి విద్యాదానం చేయండి, వాడికి బట్టలు కొనిచ్చండి, వాడికి స్పాన్సర్షిప్ చేయండి. అవన్నీ ఏం చెయ్యరు. చేయకుండానే అవసరం లేదు, వాడికి కోడిగుడ్డ అవసరమా? నువ్వెందుకు నెయ్యి వేసుకొని తింటున్నావు? పంచపక్ష పరిమాణాలు పెట్టుకొని తింటున్నావు ఎందుకు? అది ఇందులో వేసుకొని వండుకొని తినండి, ఇది మహా అద్భుతంగా ఉంటుందని చెప్తావేంటి? నీకు బాగా ఉంది కాబట్టి
ఇవన్నీ చెప్తున్నావు. అసలే తినడానికే లేనోడికి వాడు నెయ్యి ఎక్కడ పెట్టుకుంటాడు? పప్పులో ఎన్ని ప్రోటీన్స్ ఉన్నాయి? పప్పు కూడా లేదు వాడి దగ్గర. పచ్చి పులుసు అండి, చింతపండు వేసుకొని తింటారు మా పిల్లలు. చింతపండు కారప్పొడి వేసుకొని తినేవాళ్ళు ఉన్నారు. స్కూల్స్లో వెళ్తే డబ్బాలో అన్నం కాకుండా తోటి వాళ్ళు నవ్వుతారేమని ఖాళీ డబ్బాతో వెళ్ళిన రోజులు చూశారు మా పేరెంట్స్లు. ఇప్పుడు కొద్దిగా ఇలా పెట్టడం వల్ల పిల్లలు డ్రాప్ అవుట్స్ అవ్వట్లేదు, విద్యను అందుకుంటున్నారు, యోగ్యులు అవుతున్నారు, ఈ ప్రతిదాన్ని తెలుసుకుంటున్నారు. సమాజంతో పోటీ పడాలంటే ముందు తిండి సరి అయినది ఉంటేనే నీ బ్రెయిన్ కరెక్ట్గా పనిచేస్తుందని సైంటిఫికల్గా ప్రూవ్ అయింది. మరి నీ పిల్లలకి ఏం పెట్టావో నాకు తెలీదు. నువ్వు తిండి పెట్టావో మరి ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారో నాకు తెలియదు. కానీ మీ పిల్లలు కనుక ఉంటే నువ్వు మాట్లాడేది కరెక్టేనా కాదని వాళ్ళని అడగమనండి జడ్జిమెంట్. ఆయన ఏం గొప్ప ఆయన కాదు, ఆయన గొప్పతనం ఏమీ లేదు. నాకైతే ఏం గొప్పతనం అనిపించదండి. ఆయన చాలా కాంట్రవర్సీలు మాట్లాడుతూ ఉంటాడు, చాలా మాట్లాడుతున్నాడు. అవసరమా అది? అసలు ఆ వినే వాళ్ళకు బుద్ధి లేదు, పిలిపించుకునే వాళ్ళకు బుద్ధి లేదు. మనకు లేదా? ఎన్ని ఎలక్ట్రానిక్ మీడియాస్ వచ్చినాయి, ఎంత వచ్చింది మనకు. ఎవరి ఇళ్ళలో వాళ్ళు కూర్చొని వినొచ్చు. అప్పుడంటే వెనకటి రోజుల్లో భాగవతము, రామాయణము, మహాభారతాలు అప్పుడు ఒక క్రమశిక్షణలో బతికిన వాళ్ళకు ఒక టైంలో అది పెట్టేవాళ్ళు. ఇప్పుడేముందండి, అన్ని డిజిటల్ యుగంలో వచ్చేసింది. ఈయన చెప్పేది ఎవరు వినాలండి? సోళ్ళు అక్కడ పోయి కూర్చోవాలి, ఆయన కోసం సంప్రదించాలి. ఆయన ఇంత పెద్ద గద్దె వేసుకొని, కంకణాలు వేసుకొని, ఆయన షర్టు మాటికి ఇలా అనుకుంటా అవసరమా? ఆయన వేషధారణలు చూసి అబ్బా అనుకునే వాళ్ళు ఉంటే అనుకుంటారేమో. నాలాంటిది మాత్రం అనదండి. ఆయన క్షమాపణ చెప్పాల్సిందే, లేదంటే అవధానము ఆయన ఏదైతే చెప్తున్నాడో అది వదిలిపెట్టాల్సిందే. మొత్తంగా ఇది ప్రభుత్వ పాఠశాలల్లో చాలామంది పేద విద్యార్థులు ఉంటారు. మధ్యాహ్న భోజనం అనేది చాలా అవసరం. ఎందుకంటే ప్రభుత్వ ఉద్దేశం కూడా దానికి 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి, పౌష్టికాహారాన్ని కూడా అందించడం. సరైన పౌష్టికాహారం ఉంటే సరైన విద్య ఉంటుంది, దాంతోపాటు డ్రాప్ అవుట్స్ కూడా ఉంటున్నాయి. అందుకోసం ఉత్తీర్ణ శాతం పెంచడానికి కూడా ఇది పేద వాళ్ళను కూడా విద్యకు దగ్గర చేయడానికి ఈ పథకాన్ని తీసుకొస్తే గరికపాటి గారు ఫీల్డ్ లెవెల్లో ఉన్న సమస్యను చూడకుండా ఈరోజు ఎద్దేవా చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవ పరిస్థితులు దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే గాడిదగుడ్డు, అలాగే శోభనం పెళ్ళికొడుకు అంటూ కూడా పిల్లలపై అలాంటి వ్యాఖ్యలు చేయడం కూడా సరైనది కాదు. ఇప్పటికైనా ఆయన మాటలు వెనక్కి తీసుకోవాలి, సారీ చెప్పాలి. అలాగే ఇకపై కూడా ఆయన అవధానాలు కూడా బంద్ చేయాలి. ఇప్పటికైనా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని కూడా పుష్పలీల గారు, మాజీ మంత్రి గారు, కాంగ్రెస్ సీనియర్ నేత చెప్పిన స్పష్టమైతే కనిపిస్తుంది. చూడాలి ఈ అంశం ఎటువైపు దారి తీస్తుంది, దానిపై ఇప్పటికైనా మరి స్పందిస్తారా లేదని మాత్రం త్వరలో ఒక క్లారిటీ రాబోతుంది. కెమెరా పర్సన్ మసోన్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.